హాయ్ ఎవ్రీవన్. దేవీ నవరాత్రి అలంకరణ డే 7 వీడియో అండి. నేను ఆల్రెడీ 6 షార్ట్స్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈరోజు అమ్మవారికి పూలు పెట్టినప్పుడు కింద పడిపోకుండా అన్నీ కూడా మనకి తీసేంత వరకు పడిపోకుండా ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. అమ్మవారి ఫోటో చిన్నదైనా లేదంటే పెద్ద ఫోటో అయినా సరే మనము ఈ చిన్న ట్రిక్ తోటి మనం చాలా ఈజీగా పూలు అనేది పడిపోకుండా పెట్టుకోవచ్చు. 1, 2 ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఫ్లవర్స్ అనేది కింద పడిపోవు, కానీ ఎక్కువ ఫ్లవర్స్ పెట్టామంటే మనం ఇలా వరుసగా ఎక్కువ ఫ్లవర్స్ అనేది పెట్టామంటే పూలు ఊరికనే పడిపోతుంటాయి. అలా కాకుండా ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యామంటే పూలు అనేది పడిపోకుండా చాలా అందంగా మనము అమ్మవారిని డెకరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికోసం మనకి ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అనేది మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఆకుకూర కట్టలకి అలాగే చాట్స్ లాంటివి ఏవన్నా బయట తీసుకున్నామంటే వాటికి కూడా రబ్బర్ బ్యాండ్స్ అనేది వేసిస్తారు. వాటిని వేస్ట్‌గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అమ్మవారి పటానికి ఇలా మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ కాడలు అనేది మరీ ఎక్కువగా ఉంచుకోకుండా కొంచెం ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మనము కాడలు అనేది కట్ చేసుకోవాలండి. ఎక్కువ కాడలు అనేది ఉన్నాయంటే పొడవుగా మనం పెట్టినప్పుడు పూలు కిందికి కాడలు అనేది కనిపిస్తూ అసలు నీట్‌గా ఉండదు. సో ఈ విధంగా చిన్న చిన్న కాడలు అనేది లైట్‌గా పెట్టడం వరకే ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి అన్నిటికి. మనం ఎన్ని ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని ఫ్లవర్స్‌కి కూడా ఇలా చిన్నగా కాడలు అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చామంతి ఫ్లవర్స్ అలాగే రోజ్ ఫ్లవర్స్ ఈ రెండిటితోటి అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యామంటే మనం ఫ్లవర్స్ తీసేంత వరకు కూడా పడిపోకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.